ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆధారం చేసుకుని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలనేటువంటి ఈ భాగాన్ని మనము గత దినాల నుంచి తలస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆయా సందర్భాల్లో ఆదాము, ఇట్లా కయ్యను, ఏబేలు మొదలైన వాళ్ళు. ఈ దినమున కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి మీకు మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తున్నాం. దానికి ముందుగా మనం ఒక వచనాన్ని కూడా మనం చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 3:11 నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటమును నపహరింపకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. ఎవడును నీ కిరీటమును, నీకు కలిగిన దానిని, ఒకటి కిరీటము, రెండవది కలిగినటువంటి దాన్ని గట్టిగా పట్టుకోనమంట. మనం చూస్తూ వచ్చినాము, ఆదాము పట్టుకోలేకపోయినాడు. అంతేకాదు మరెవరు కయ్యను పట్టుకోలేకపోయినాడు. తిరిగి మరొక వ్యక్తిని ఈరోజు మీకు చూపిస్తూ ఉన్నాం. ఎవరు అనంటే ఆదికాండం 12వ అధ్యాయంలో మన పితరుడు అంటే అబ్రహాము. ఆ ఆదామేమో ప్రపంచంలో ప్రజలందరికీ కూడా తండ్రి. ఆ తండ్రి ఇప్పుడు ఏం చేసినాడంటే, ఆ తండ్రి వల్ల అందరికి ఏమొచ్చిందంటే, ఏది ఆదాం గారి ద్వారా అందరికి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది, దాని తర్వాత మరణం వచ్చింది, దానికి శిక్ష వచ్చింది. ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకొక తండ్రి మనకు కనబడతా ఉన్నాడు. ఎవరు ఈ తండ్రి అంటే, ఇతడు అబ్రహాం. మనందరికి తెలుసు. అందుకనే దేవుడు అబ్రహామును కూడా పిలిచినాడు. 12వ అధ్యాయంలో అన్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములన్నీ ఆశీర్వదించబడునని, నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. గమనించండి, దేవుడు అబ్రహామును కూడా పిలిచినాడు. మనకు తెలుసు, చాలా దూరము నుండి, ఎన్నో వందల కిలోమీటర్ల దూరము నుండి తాను బయలుదేరి దేవుడు ఏ దేశం అయితే చూపిస్తున్నాడో ఆ కనాను దేశానికి తాను బంధువుల నుండి తండ్రి ఇంటి నుంచి బయలుదేరి దేవుడు చెప్పేటువంటి యొక్క దేశానికి, బైబిల్లో రాయబడి ఉంది, ఏ దేశానికి వెళుతున్నాడో ఎరగనే వెళ్ళినాడంట. అందుకనే దేవుడు ఏం చెప్పిన 75 సంవత్సరాల వయసులో, 65 సంవత్సరాల వయసు శారకుంటాయి. ఈ వయసులో దేవుని మాటకు లోబడి వారు బయలుదేరి చూపించడానికి కనాను దేశానికి వచ్చినారు. అందుకని రాయబడిన మాట ఏంటంటే 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. గమనించినారా? చెప్పిన ప్రకారం వెళ్ళినాడు అంటే ఇంకా ఏమీ మీరలేదు, ఏమి చెప్పినాడు ప్రకారం వెళ్ళినాడు. లోతు కూడా వెళ్ళినాడు. ఇద్దరు వచ్చేసి ఈ యొక్క కనాను దేశంలో వారు జీవించినట్లుగా మనం చూడగలం. అంతేకాదు అబ్రహాము మనందరికీ పితరుడైనాడు. కాబట్టి కొన్ని తలంపులను తన గురించి కొన్ని విషయాలు చెప్పాలని తలస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నిజంగా తను కూడా పెద్దవాడు, జ్యేష్ఠుడు. దేవుడు పిలిచినాడు. మనకు తెలుసు, తనకు కలిగినటువంటి దాన్ని ఏదైతే దేవుడు చెప్పినాడో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. తనకు కలిగిన దాన్ని, నువ్వు ఆ దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను దీవిస్తానని చెప్పేసి ఇక్కడ 7 అంతల ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడినాడు. తాను మాట్లాడకుండా జీవించినాడు. చివరి వరకు మనకు తెలుసు, కొన్ని లోటుపాట్లు మనం చూసినా, అబ్రహాములో కొన్ని లోటుపాట్లు మనం చూసినా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నవాడిగా ఉన్నాడు. అంతేకాదు అక్కడి నుంచి వచ్చినాడు, 4 గంటల సహవాసంలో ఉన్నాడు. మోరే యొక్క అనుభవము, అంతేకాదు సింధూర వృక్షం యొక్క అనుభవము, తిరిగి బేతేలు యొక్క అనుభవంలో ఉన్నాడు. ఆ తర్వాత హెబ్రోను యొక్క అనుభవంలో చివరి వరకు మనకు అబ్రహాం యొక్క జీవితం ఏం కనబడుతుందంటే, చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారం తనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అంతేకాదు చివరి వరకు కూడా చూస్తే తను అంటాడు, ఏమైందంటే తను
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నేను ఒక మాట చదువుతున్నా, వినండి. అబ్రహాము పిలువబడినప్పుడు 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న దేశమునకు బయలుదేరి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళను అది ఎరగకనే వెళ్ళినారంట. 9వ వచనం, విశ్వాసమునుంటూ అతడును అతనితో కూడా వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులు వీళ్ళు కూడా వచ్చినారు. 10వ వచనం, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల గల పట్టణం వైపు అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చినాడు. చివరి వరకు ఎదురు చూస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యొక్క అబ్రహాము మనందరికీ విశ్వాసులకు తండ్రిగా జీవిస్తూ వచ్చినాడు. మాదిరికరమైనటువంటి యొక్క వ్యక్తిగా వచ్చినాడు. ఆదాము పోగొట్టుకుంటుంది తిరిగి మనం అబ్రహాములో మనం చూడగలము. చివరి వరకు నిలబడ్డాడు. గలతీ పత్రికలో ఓ చక్కని మాట రాయబడి ఉంటుంది. గలతీలకు రాసిన పత్రికలో అబ్రహాము గురించి ఈ విధంగా ఉంటుంది. 3వ అధ్యాయంలో ఇదంతా తన గురించే రాయబడి ఉంది. 6వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అంతేకాదు అదే మాటలో అంటాడు 13-14లో, ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనకు అన్యజనులకు కలగడానికంట. చూడండి, అంతేకాదు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. అంటే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏదైతే తనకి ఇచ్చినాడో ఆ ఆధిక్యతను కాపాడుకున్నాడు చివరి వరకు. ఈరోజు మనందరికీ విశ్వాసులకు తండ్రిగాను తల్లిగాను వారిద్దరూ మిగిలినారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ విధంగా ఉంటున్నాము? ప్రభు పిలిచినాడు రక్షించడానికి, లోకంలోంచి పిలిచిన రక్షణ పిలిపించినాడు. ఒకవేళ సేవ పిలుపు కావచ్చు, లేక సంఘంలో బాధ్యత గల వారు కావచ్చు, లేక సంఘంలో ఒక పెద్దగా ఉండడానికి, బాధ్యత గలవారిగా ఉండడానికి నువ్వు పిలువబడి ఉండవచ్చు. నీ యొక్క ఆధిక్యతను కాపాడుకో, నీ కిరీటం నువ్వు కాపాడుకో. దేవుడు ఏది ఇచ్చినాడో అది కాపాడుకో, అబ్రహాములాగా కాపాడుకో. ఇంకొక మాట చూస్తాం. ఎందుకంటే అబ్రహాముతో కూడా లోతు వచ్చినాడు, కానీ లోతు కాపాడుకోలేకపోయినాడు. లోతు అబ్రహాము నుంచి వేరైపోయినాడు. పోవడమే కాకుండా సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయినాడు. సొదొమ గొమొర్రాలో ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. చివరికి వచ్చినాక సొదొమ గొమొర్రా యొక్క స్థితి నుంచి తాను బయటపడడానికి కూడా సరైన విధంగా పడలేదు. చివరికి లోతు యొక్క సంతానము, లోతు విధానము చివరికి ఏమైందో కూడా మీరు ఎరుగుదురు. కాబట్టి గమనించండి, అబ్రహాము దేవుడు పిలిచినాడు. ఆ పిలుపునకు లోబడి దేవుడు తనకిచ్చినటువంటి యొక్క ఆధిక్యతను కాపాడుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. తాను చివరి వరకు దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క హెబ్రోను యొక్క అనుభవంలో, ఆ కనానులో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడగలము. చివరికి తను చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడ్డాడంట. ఎంత మంచి అనుభవం! అదే గ్రహింపులోనికి వస్తే అదే కాలంలో తనతో కూడా బయలుదేరేటువంటి యొక్క లోతు ఉండలేకపోయినాడు. కొన్ని పరిస్థితులను బట్టి లోతు వేరైపోయినాడు. వేరైపోవడమే కాకుండా ఏమైపోయినాడు? పొయ్యితోటి పోకుండా సొదొమ దగ్గరికి వెళ్ళినాడు. సొదొమ దగ్గరికే కాకుండా సొదొమలోకి వెళ్ళినాడు. సొదొమ లక్షణాలన్నీ కలిగి ఉండి అటు ఇటు కాకున్నటువంటి యొక్క నామకార్థ క్రైస్తవ విశ్వాసిగా జీవిస్తూ వచ్చినాడు. ఇవి కూడా లోతు దినాలలాగా ఉన్నాము ప్రియులారా. భార్య ఒక తీరు, భర్త ఒక తీరు, పిల్లలు ఒక తీరు, రకరకాలుగా విధానం ఉంటుంది. అందుకనే నీతిమంతుడైన లోతు అని రాయబడింది, కానీ లెక్కలకు రాలేదు, నష్టపోయినాడు. కాబట్టి గమనించి ఈ చివరి దినాలలో, భయంకర దినాలలో ఎవరిలాగా ఉంటున్నాం మనం? నీకేదైతే దేవుడు ఇచ్చినాడో దాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని వదిలిపెట్టబాకు. వదిలిపెడితే ఏమవుతుంది? నష్టపోతా. మనం చూసినాం బైబిల్లో వదిలిపెట్టిన వాళ్ళు ఆదాము సంగతి చూసినాం. అంతేకాదు కయీను యొక్క విషయం చూసినాం. అంతేకాదు ఇప్పుడు మనం ఎవరు చూస్తాం? లోతు విషయం కూడా అంతే. లోతు కూడా నమ్మకంగా లేనటువంటి కారణాన్ని బట్టి నష్టపోయినాడు. అబ్రహాములాగా పిలుపునకు లోబడి కష్టమైన నిష్ఠురమైన ఉందాం. సంఘంలో కూడా దేవుడు మనకేది ఇచ్చినాడో దాన్ని గట్టిగా పట్టుకుందాం, విడిచిపెట్టకుండా. ప్రభు భయంకర దినాల్లో ఉన్నాం. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. చూస్తాము అబ్రహాం యొక్క ఆరంభం అంతం ఏ విధంగా ఉందంటే చక్కని ముగింపు ఉంది. లోతున్నాడు, ఆరంభము బాగానే ఉంది, విశ్వాసంతో బయటకు వచ్చినాడు. చివరి ముగింపు ఏ విధంగా ఉందో మీరు తలంచండి. కాబట్టి ఏ విధంగా మనం ఉంటున్నాం ఈ చివరి దినాలలో, ఈ భయంకర దినాలు? అందుకనే కార్యారంభం కంటే కార్య అంతము మేలు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుని జార విడిస్తే నష్టపోతాం. దేవుడు అవకాశం ఇచ్చినాడు. చివరి దినాల్లో ఉంటున్నాం, భయంకర దినాల్లో ఉన్నాం, స్వార్థపూరితమైన దినాల్లో ఉంటున్నాం. కాబట్టి పిల్లారా, నష్టపోకుండా దేవుడు మనకిచ్చిన దానిని మనం గట్టిగా పట్టుకొని
ప్రభు కొరకు సాక్ష్యంగా మనం జీవిస్తాం. ఆయన వచ్చినప్పుడు లేక మనం విడిచిపెడితే అబ్రహాము వారందరూ ఏ విధంగా సంతోషంతో ఆయన తండ్రిలో ఉన్నారు, మనం ఆ విధంగా ఉండడానికి మనకు ప్రభు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, మా గ్రహింపులో తీసుకొచ్చిన మాటలు మీ దాసుడు అబ్రహాం పిలువబడినప్పుడు 75 సంవత్సరాల వయసులో వచ్చినాడు. చివరి వరకు తండ్రి మీ కొరకు సాక్షిగా ఉన్నాడు. మంచి సాక్ష్యం పొందినాడు. విశ్వాసులకు తండ్రి, మా అందరికి తండ్రి అని చెప్పబడింది. అదే కాలంలో తన కుమారుడుగా వచ్చినటువంటి లోతు నష్టపోయినాడు. చివరికి ప్రభు మరి కుటుంబం అంతా ఎంతో అధోగతి పాలైపోయింది. ఈ రెండు మాకు మాదిరిగా ఉన్నాయి. కాబట్టి తను కూడా వచ్చినాడు, కానీ తను కలిగింది పట్టుకోలేకపోయినాడు, కాపాడుకోలేకపోయినాడు, నష్టపోయినాడు. అబ్రహాం ఉన్నాడు. మేము కూడా ఈ మాదిరి తీసుకొని దేవునికి లేక మేము మీకు ఏ విధంగా నమ్మకంగా జీవించాలో మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి సాయపడండి. ఆరంభం కంటే అంతము, అంతేకాదు మాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని జీవించడానికి మీరు మాకు సాయపడమని, మా ప్రియులకు కూడా కృప చూపమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ పిల్లల మీ చేతికి అప్పగిస్తూ వందనం చెల్లించి యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనతోనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరి మనందరికి తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మా యొక్క శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాం.